కోట్ల వరకు బిల్లు లేదు ఒక వివాదం నడుస్తుంది. సో అది నిజంగా అసలు గీతం యూనివర్సిటీ అంత బాకీ ఉందా? సో నిజంగా మీరు ప్రభుత్వాన్ని బాకీ ఇంతవరకు కట్టలేదా? సో అంటే ఇప్పుడు వస్తున్న దీనిపై మీరు ఏం చెప్తారు? 28 కాదండి, అది 108 118 ఏంటో. అది న్యూస్లోనే కాదు, నేను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే కింద కొందరు వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఫస్ట్ నువ్వు బిల్లు కట్టు అని నా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ గీతం యూనివర్సిటీ క్యాంపస్కి సంబంధించిన మ్యాటర్ న్యూస్లో కూడా వచ్చింది, మీరు కూడా చూసుంటారు. తెలంగాణలో మేము క్యాంపస్ 2009లో ప్రారంభించాము, ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు ఏ ఎలక్ట్రిసిటీ బిల్లు మా కన్జంప్షన్ మీద పెట్టారో అన్నీ మేము క్లియర్ చేసాము. ₹1 కూడా ఇవాళ బాకీ లేదు. అయితే మీరు అడగచ్చు, అయితే ఈ బిల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బిల్లు ఏంటి అంటే, మా యూనివర్సిటీకి ఆనుకుని ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక ఫెరలాయిజ్ ఫ్యాక్టరీ. ఆ ఫెరలాయిజ్ మా తాతగారు స్టార్ట్ చేశారు. ఆ ఫెరలాయిజ్ కంపెనీ 2008లో ఈ రాష్ట్ర విభజన స్ట్రగుల్లో అప్పుడు పవర్ షార్టేజెస్ రావడం వల్ల ఆ ప్లాంట్ షట్ డౌన్ అయింది. మేము 2009లో క్యాంపస్ స్టార్ట్ చేసాం. 2008లో షట్ డౌన్ అవడం వల్ల వాళ్ళకి డీమ్డ్ ఛార్జెస్ ఏదో వాళ్ళ మీద ఛార్జ్ చేశారు. 2009లో నా క్యాంపస్ స్టార్ట్ అయితే 2008లో ఛార్జెస్ నాకు ఎట్లా వర్తిస్తాయి? అది కూడా కంపెనీ ఛార్జెస్ యూనివర్సిటీకి ఎట్లా వర్తిస్తాయి? దాని తర్వాత కొన్ని ఛార్జెస్ వేశారు, కంపెనీ షట్ డౌన్ అయిపోయింది. కంపెనీకి భూమి ఉంది, మీరు కంపెనీ భూమి కావాలంటే మీరు అమ్మేసుకుని మీరు మీ బిల్ కావాలంటే క్లియర్ చేసుకోండి. యూనివర్సిటీకి సంబంధం ఏంటి? దిస్ ఇస్ ద ఎవరన్నా ఎలక్ట్రిసిటీ అఫీషియల్స్ని మీరు ఎట్లాగైతే నన్ను అడుగుతున్నారు, మీరు అడగండి. ఈ బిల్లు ఒరిజినల్గా అసలు ఎవరి బిల్లు? ఇప్పుడు మీ పక్కనోడు బిల్ కట్టకపోతే మీ మీద వేసేయచ్చా? ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద యూనివర్సిటీ. ఇప్పుడు యూనివర్సిటీకి డబ్బులు ఎలా వస్తున్నాయి? మా స్టూడెంట్స్ మాకు ఫీజు కడుతున్నారు కాబట్టి డబ్బులు వస్తున్నాయి. ఎవరో కంపెనీ ఛార్జెస్ మేము కట్టాలి అంటే స్టూడెంట్ ఫీజు తీసుకుని ఇంకో కంపెనీ బిల్ ఛార్జెస్ మేము ఎందుకు కట్టాలి? దట్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద యూనివర్సిటీ కదా. యూనివర్సిటీ ఏంటి, ఒక ట్రస్టీస్ ఉంటారు, ట్రస్టీస్ ఒక యూనివర్సిటీ పెడతారు, దాని తర్వాత స్టూడెంట్స్ నుంచి వచ్చే ఫీజు మేము ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే లోన్ తీసుకుని దాంతో నడుపుతాం. సో దీస్ ఛార్జెస్ ఆర్ ఫర్ ద కంపెనీ. యూ ఆస్క్ ద కంపెనీలో నేను డైరెక్టర్ని కాదు, ఎప్పుడు నేను ఆ కంపెనీలో ఆఫీస్ బేరర్ కాదు, ఎప్పుడు ఆ కంపెనీలో నేను పనిచేయలేదు. సో అట్లా అయితే మీ బంధువుకి ఏదో కంపెనీ ఉంటుంది, ఆ బంధువు ఫెయిల్ అయితే ఆ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తీసేసుకుని మేమే చేసేయచ్చా? అదేం న్యాయం?